ఆహా, ఆ యొక్క సత్య ధర్మ పరాయణులైనటువంటి పాండుపుత్రులకు ఎంతటి దురవస్థ వాటిల్లను వారి వద్దకేగి వారికి ఏదైనా సహాయం చేయుట నా విధి. అందుకే వారి వద్దకు వెళ్ళేవాడు. అయ్యా మీకు ఇవే నమస్కారం. ఆయుష్మాన్ భవ. మీరు ఈ అరణ్యంలో ఎందుకు వచ్చేస్తే మీ యొక్క నామం పెట్టిదో తెలియజేయు. నాయన, నన్ను వ్యాస మహర్షి అందరు. వ్యాస మహర్షి లగ్గాలు చేస్తావు మరి? అవును నాయన. నా మనవరాలు లగ్గం ఉంది అత్తావా? తప్పకుండా నాయన. అసలు టైం ఉందా నీకు? ఉంటుంది నాయన. అసలు ఎవరన్నా పిలిస్తే కూడా టైం లేదు, నేను అటు ఒప్పుకున్నా ఇటు ఒప్పుకున్నా అంటే వాట నా మనవరాలు లగ్గం చేస్తావా మహారాజ్? అంత ఓపిక నువ్వు 4 రోజుల నుంచి పడుతున్నావు అంటే మీకు బాధాభివందనం. ఆయుష్మాన్ భవ. అయితే మీ యొక్క నామము వ్యాసుల వ్యాస మహర్షి అందరు. ఎక్కడికి వెళ్తున్నారు మహారాజ్? నాయన, నన్ను వ్యాస మహర్షి అందరు. మా యొక్క తండ్రి గారి పేరు పరాశర మహర్షి. పరాశర మహర్షి. నాయన, మా తల్లి గారు మత్స్యగంధి. నేను ఈ యొక్క పాండుపుత్రులకు తాతగారు. పాండుపుత్రులకు అందరికి తాతగారు. సరే మహారాజ్, ఈ యొక్క మహాభారత